ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరమ పవిత్రమైన క్షేత్రం తిరుపతి. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులను కాపాడే విధంగా ఇక్కడ కనీసము రోజు కంటే కనీసం 80,000 నుంచి 90,000 మంది దర్శనం చేసుకునే ఈ పరమ పవిత్రమైన ఒక వ్యవస్థకి, టీటీడీ అనే వ్యవస్థకి చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు వ్యవహరించే తీరు, ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ముక్కున వేలేసుకునే విధంగా, అయ్యా ఇటువంటి వాడా టీటీడీ బోర్డు చైర్మన్ అనే విధంగా ఆయన మాటలు కానీ చేష్టలు కానీ ఉన్నాయని అంటూ ఆశ్చర్యకరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు మీద ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రయోగించిన పదజాలం చూస్తే నిజంగా ఆయన టీటీడీ చైర్మన్గా ఆ కుర్చీకి లేదా ఆ పీఠానికి ఆయన నిజంగా ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నాడా, దిగజారుస్తున్నాడా అనేది తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయము. కాబట్టి నేనేమంటానంటే, కరుణాకర్ రెడ్డి గారు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నన్ని రోజులు టీటీడీ పరువు ప్రతిష్టలను కానీ, భక్తుల మనోభావాలు కానీ, లేకపోతే కడు బీదవారైన లేకపోతే ఆ సాధారణ భక్తుల దగ్గరికి భగవంతుని చేర్చిన ఘనత, భగవంతుని యొక్క విశ్వాసం పట్ల, భగవంతుని యొక్క ఆ ప్రతిష్ట కానీ, భగవంతుని యొక్క చరిత్ర గురించి కానీ ప్రపంచానికి తెలియజేసే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా చేసిన ఘనత కరుణాకర్ రెడ్డి గారికి ఉంది. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు కరుణాకర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కానీ వాటిని కొనసాగించే విధంగా ఉండాలా. కొత్తగా మీరేం చేయాల్సిన పనిలే, అన్నీ కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ మీరు ఏమి చేయకపోలేక ఊరికైనా విమర్శలు. అంటే ఇంతమంది కూడా టీటీడీ చైర్మన్గా చాలా మంది ఉన్నారు, పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నాడు, చదలవాడికి, వాళ్ళు ఏమి చేయలేకపోయినా కొత్తగా కనీసం గమనంగా కూర్చోన్నారు. ఆ హోండా తగ్గించరా, ఉన్నదానికి అట్లనే పెట్టారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక మీడియాను మీరు అడ్డబెట్టుకొని 24 గంటలు జగన్ ప్రభుత్వం పైన, టీటీడీ పైన ఒక ఆర్గనైజ్డ్గా మీరు విమర్శలు చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట దిగజారింది అనేది అందరి అభిప్రాయం, భక్తులు అందరి అభిప్రాయం. ఎందుకంటే నేను ఒకే విధంగా చెప్తున్నా. అంటే నిన్న 20వ తేదీ పోయిన భక్తులు కొంతమంది చెప్తున్నారు, మీరు వ్యవస్థల పట్ల ఎంత పట్టు కోల్పోయినారు అనేది. టీటీడీలో శానిటేషన్ వ్యవస్థ కానీ, లేకపోతే క్లీన్ అండ్ గ్రీనరీ వ్యవస్థలో కానీ ఎప్పుడు టీటీడీలో ముందు ఉండేది, ఇప్పుడు కూడా ఉందని నా అభిప్రాయం. కానీ నిన్నగాక మొన్న భక్తుల దర్శనాన్ని ఉదయం 7-7:30 గంటలప్పుడు చూస్తే స్వామివారి మహద్వారం నుండి వెండివాకిలి వరకు భక్తులు ఇబ్బంది పడేట్టుగా ఈగలు, ఫ్లైస్ వస్తుంటే చేతులతో విసురుకుంటా పోయినారు. అంటే ఎక్కడో లోపం ఉంది. అంటే ఆ రోజు ఒక్కరోజు వస్తే పర్వాలే, ఇంతమంది ఏమైనా వస్తున్నాయా, మేము ఆ రోజు మట్టుకున్నాయి, నిన్నటి 20వ తేదీ మట్టుకున్నాయి. కాబట్టి ఆ రోజు పొరపాటుగా వచ్చినాయి, పొరపాటుగా వస్తే అందరికీ ఉపశమనమే. కాబట్టి వ్యవస్థలు, శానిటేషన్ వ్యవస్థ పని కానీ, లేకపోతే దాదాపు 100,000 మంది ప్రైవేట్గా వర్క్ చేస్తున్నారు తిరుమలలో. వాళ్ళు తెల్లారుజామున 2:30-3 గంటలకు లేచేసి 5 గంటలకు డ్యూటీ ఎక్కేసి ఈ యొక్క శానిటేషన్ విభాగంలో లేబర్గా పరిచయం చేస్తూ 12,000-13,000కు వాళ్ళ బిడ్డల సాక్కునే దానికి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంటే 22వ తేదీ నిన్న 20 వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థ మీరేమో ఇస్తున్నారో లేదు మాకు తెలియదు. తిరుపతి దేవస్థానం వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరు, హనుమంత్ గారంట, ఆయనకి ఇచ్చారా లేదో తెలియదు, బాంబేకి చెందిన వ్యక్తి. వాళ్ళు వీళ్ళకి ఇవ్వడంలే. అక్కడ పరిపాలన చేయండి. ఒక నెలంతా పనిచేసి సాధారణ మహిళలు కడుపు గాలి అక్కడ పోయి పనిచేస్తుంటే వాళ్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎవరు దీన్ని చేయాలా? ఎవరు? మీ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎందుకు జరుగుతుంది? 20 తేదీ ఎందుకు జీతాలు పోతున్నాయి? అటువంటి ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. మిమ్మల్ని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకుంది కేవలం కరుణాకర్ రెడ్డి గారి పైన దూషణల పర్వం కొనసాగించేదానికే కాదు, అక్కడ ఉండే వ్యవస్థను దిగజారకుండా చేసే పని మీరు చేయాలా. ఎన్ని దుర్ఘటనలు అండి, మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి? దానికి కూడా బాధ్యత మాదేనా? మేము దగ్గర చేయించినామా? అంటే మీరు మీ యొక్క పనితనము, మీ యొక్క సమర్థత కరుణాకర్ రెడ్డి గారితో పోల్చుకుంటే
అంతకన్నా మించిన ఆశ్చర్యం లేదు, ఎవరు పోల్చుకోరు కూడా. కానీ మీరు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీరు ఎందుకు వచ్చారు? టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టి ప్రక్షాళనలా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు తిరుగుతారు. ఆయన ఏఐతో 2 గంటల దర్శనం సాధ్యం కాదని ఇంతకుముందు మన ఏపీ గవర్నమెంట్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన ఇక్కడ జేఈఓగా పనిచేశాడు. ఆయన మాటలు కూడా కనీసం దాన్ని మేధస్సుకు లేకపోతే మేధావుల కన్నా గౌరవించే స్థాయి మీది కాదు. మేధావులను గౌరవించలేని వాడు మీరు ఎవరు గౌరవిస్తారన్నట్టు? టీడీ బోర్డు చైర్మన్ ఎక్స్ ఆయన్ని మీరు తీవ్ర పదాలను తిడతారు, అకారణంగా తిడతారు, అవాస్తవాలను చెప్తారు. అలాగే అక్కడ పనిచేసిన మాజీ ఈఓలతో సరిగ్గా మాట్లాడతారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. అతను తినాల్సిన, అతనికి మతి లేదనడము, అతనికి తెలియజేయడం మీ వంతు కాదు కదా. అలాగే ఇప్పుడుండే ఈఓ జేఈఓల పైన మీకు సఖ్యత ఉందా? అది లేదు. ఇది సాక్షాత్ చంద్రబాబు నాయుడు ముందు మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, మీ పరిమితి తెలుసుకో, నీ బాధ్యతను తెలుసుకో. బలవంతంగా కరుణాకర్ రెడ్డి గారిని అకారణంగా తిడితే నీకు శోభించదు. నీదేమన్నా ఆయన ప్రతిష్టను పెంచుకుంటుంది. ప్రతిష్ట రాజుకు నీ ప్రతిష్ట దిగజారితే మాకేమి ఇబ్బందిలే. టీటీడీ ప్రతిష్ట దిగజారుతుంది నా అభిప్రాయం. టీటీడీ అన్న ప్రతిష్ట దిగజారుతుంది. నువ్వు రాజీనామా చేసి ఫుల్ టైం పొలిటీషియన్ గారా, ఏదో ఒక సందులో ఎన్నోసార్లు సర్పంచ్కి తెలుసు. ఒక మీడియా అడ్డు పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్గా బొమ్మన కరుణాకర్ రెడ్డి పైన మీరు ధ్వజమెత్తడం, మాట్లాడడం, బొమ్మన సైన్యం ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే ఒప్పుకోదు. మీరు వాడిన పదజాలను ఉపసంహరించుకోవాలా. చక్కగా మాట్లాడండి. ఏమైనా విమర్శంటే విమర్శింది. కరుణాకర్ రెడ్డి కూడా మిమ్మల్ని తిట్టలేడా? అసలైన నిక్కార్సైన రాయలసీమ బిడ్డ ఆయన, కడప జిల్లాలో పుట్టిన వ్యక్తి. కానీ ఇక్కడ పెరిగి ఉండొచ్చు, 50 ఏళ్ళగా ఇక్కడ ఉండుండొచ్చు. ఆయనకి మాట్లాడు, ఆయన సంస్కృతంలో ఎలా మాట్లాడినా మాకు తెలుసు, మాట్లాడగలదు మిమ్మల్ని కూడా. కానీ ఆయన ఎక్స్ టీటీ బోర్డు చైర్మన్గా ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పదాలు వాడకూడదని నిషిద్ధము. కాబట్టి ఆయన మాట్లాడంలే. ఇప్పటికైనా ఇంకా ఉంది మీకు, ఒక సంవత్సరమో ఎంత ఉంటుంది, జాగ్రత్త. మళ్ళీ ప్రజల మన్నల పొందు. అంతేగాని ఫైనల్గా చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారంటే టీటీడీ పరువు ప్రతిష్టలు పెంచిన వ్యక్తి. బిఆర్ నాయుడు గారు అలా ఉండాలని కోరుకుంటా, కానీ పరువు తీసే వ్యక్తిగా మీరు మిగిలిపోవద్దని నేను మీకు విన్నవిస్తున్నా.